మీరు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తాన దాని గురించి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ సెంటర్ వస్తే మనకు ఒక 200-300 మించి ఉద్యోగాలు రావనేది నిపుణుల అంచనా. ఎందుకు ఈ విష ప్రచారాలు, ఎందుకు ఈ అబద్ధ ప్రచారాలు, ఎందుకు ఈ ప్రలోభాలు? యువత ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో చేసిన దారుణమైన తప్పేంటంటే వాళ్ళ అభిమాన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ ఒక దక్షతని పూర్తిగా ఒక అసెస్ చేయకుండా, విశ్లేషణ చేయకుండా గుడ్డెత్తి చెల్లబడ్డట ఓట్లేశారనేది నిపుణుల అభిప్రాయం. నేను పదే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం, పదే పవన్ కళ్యాణ్ విమర్శించడం పవన్ కళ్యాణ్ అభిమానులకి, నా మిత్రులకి, అంటే నా మిత్రుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా చాలా కోపానికి గురి చేస్తుంది. కానీ ఎందుకు విమర్శిస్తున్నానంటే మాకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా తీరు గురించి తెలుసు. ఆయన మీద చాలామంది ప్రజల్లో మొన్న తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళలో కూడా ఆయన మీద నమ్మకంతో వేయలా, కేవలం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వేశారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తాను, నన్ను చూసి ఓటేయండి అని 1,00,000 సార్లు నొక్కి ఒక్కాణించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మరి ఆయన అసెంబ్లీకి రావడమే దాదాపు చాలా గొప్ప విషయం అయిపోయింది. ఏ విషయం గురించి ప్రశ్నించారు ఆయన, ఏ విషయం గురించి చర్యలు తీసుకున్నారు? అసెంబ్లీలో చాలా బాహాటంగానే పీసీబీ అంశాన్ని లేవనెత్తినటువంటి బొండా ఉమామహేశ్వరరావు గారికి సరైన రీతిలో స్పందించలేదు ఆయన. అంటే విత్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆయన ఎక్కడ చేయలేదే, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి ఎక్కడ మాట్లాడలేదే. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవి, పీసీబీ పనిచేస్తుందా లేదా, పక్కదారి పట్టిందా, గాలికి వదిలేయబడిందా, వేటికి ఆయన ఏది కూడా సరైన సమాధానం చెప్పలేదే అసెంబ్లీ సాక్షిగా. ఆయన వందిమాగతిలో, ఆయన పిఎస్లో, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారో ఎవరో ఎక్కడో చెదురుమదురుగా దాని గురించి మాట్లాడారు. అసలు పీసీబీ పనిచేస్తుందా లేదా, పీసీబీ పనితీరు బాగుంది, ఎస్ నేను చూసొచ్చాను అని ఎక్కడ చెప్పాడు ఆయన. అలాగే సీజ్ ద షిప్ ఆ అంశం ఏమైంది, ఆడపిల్లల అంశం ఏమైంది, కనిపించకుండా పోతున్నటువంటి ఆవేదన చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఆడపిల్లల అంశాన్ని ఏం చేశారు, సుగాలి ప్రీతి కేసు ఏమైంది, ఎన్నో సమస్యలు అన్నిటినీ చాలా ఆవేశపూరితంగా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేసేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మీరు అధికారంలోకి వచ్చారన్నది చాలా సింపుల్ ఆన్సర్. అదేదో మీ ప్రతిభ అనుకోకండి. యాంటీ ఇన్కంబెన్సీ 3% మాత్రమే తేడా. ఆయన పథకాలు కొంతమందికి నచ్చాయి, ఆయన పనితీరు కొంతమందికి నచ్చింది. మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పున సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు చెప్పండి. ఆయన నిజంగా కట్టిన మాట వాస్తవమే అయితే మీరు దాని గురించి చక్కగా మాట్లాడకండి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తాను, 15 ఏళ్ళు నేనే ఉంటాను, ఈ పిచ్చి మాటలు మాట్లాడడం మూలంగానే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయింది. ఎవరండి మీరు 15 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉన్నాను చెప్పడానికి? 15 సంవత్సరాలు ఉండాలా, 15 నెలలే ఉండాలా, మీరు మళ్ళీ రావాలా, మీకు 21 సీట్లు ఇవ్వాలని నిర్ణయించేది ప్రజలు, మీరు కాదు. మీరు నిర్ణయించుకోవడానికి ఇది మీ సొంత సినిమా కాదు. ఇది 30 ఏళ్ళు నేనే ఉంటాను, 170 సీట్లు నావే అని ఎగిరెగిరి పడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది? మీ పరిస్థితి కూడా అంతే. రేపొద్దున మీరు ఎవ్వరు పని చేయకపోయినా కూడా, మేము ఇవాళ బాధలన్నింటినీ పంటి బిగువన నొక్కు పెట్టుకున్నా కూడా రేపొద్దున ఎలక్షన్స్లో చూపిస్తాం మీకు.